వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేదశాస్త్ర స్మార ఆగమ విద్యుత్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విద్వత్ సదస్సులో భాగంగా వేద పండితులకు చతుర్వేద స్మార పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న వేద పండిత విద్యార్థులు హాజరయ్యే పరీక్షలు వేములవాడలో నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ అన్నారు. 4 వేదాలు చదివే పాఠశాల ఒక్క వేములవాడలోనే ఉందని, వేద పండితులకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వేద పరీక్షలు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్సవం చెప్తున్న సందర్భంలో తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి వేద పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పట్టాలు తిరుమల క్షేత్రంలోనే ఇచ్చేటువంటి సందర్భం నుండి ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పండితులకు పరీక్షలు నిర్వహించి ఇక్కడ మనం సర్టిఫికెట్లు ఇవ్వడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదుందో అది శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండడం వల్లనే జరిగినటువంటి భావన. దానికి సహకారం అందించినటువంటి ప్రభుత్వ అధినేతలైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారికి నా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందజేస్తూ ఈరోజు మన దేశం కర్మభూమిగా మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో అనేక దేవాలయాలు కూడా భక్తులు కిటకిటలాడుతున్న సందర్భంలో శ్రీ 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 సచ్చిదానంద స్వామి లాంటి గురువులు అనేక మంది లోక కళ్యాణం జరగాలని చెప్పని ఆయా ఆశ్రమాల్లో చేసే ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు కానీ ఈరోజు వేరు రాజన్న ఆలయంలో కూడా వారు అభిషేకం చేసినప్పుడు నేను అనుకుంటున్న లోక కళ్యాణం జరగాలి, ప్రజలందరూ బాగుండాలి, సుఖసతులు ఉండాలని చెప్పని వేడుకునేటువంటి సందర్భాలు మన దేశంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో అసలు ముందుకు సాగే విధంగా సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా సోదర భావంతో, భక్తి భావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు ప్రపంచానికి ఈరోజు మన భారతదేశము ఒక ముఖద్వారం అయినటువంటి సందర్భం.